బెండకాయతో ఎప్పుడు ఫ్రై చేసుకోవడం కాకుండా ఒకసారి ఇలా మసాలా కర్రీ చేసుకొని చూడండి. అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రోజు రెసిపీతో పాటు ఒక చిన్న ఆధ్యాత్మిక విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాం. రేపు పుత్రద ఏకాదశి. పేరులోనే ఉన్నట్లుగా పుత్రద అంటే సంతానాన్ని ప్రసాదించేది అని అర్థం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం చాలా విశేషంగా భావిస్తారు. సంతానం లేనివారు, అలాగే తమ పిల్లల్లో మొండితనం, మాట వినకపోవడం వంటి సమస్య తగ్గాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారాన్ని చేయొచ్చు. ఈ పరిహారం వింటే ఇంతేనా అనిపిస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేంటో తెలుసుకుందాం. రేపటి రోజున అంటే పుత్రద ఏకాదశి వస్తుంది కదా రేపు. ఆ రోజు దేవుడి దగ్గర ఒక ఇత్తడి ప్లేట్లో ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకుని దేవుని ముందు చిన్న కుప్పలా పోయాలి. ఆ బియ్యం మీద అర పిడికెడు పెసలను వేయాలి. ఇవి గ్రీన్ కలర్లో ఉండాలి. ఇప్పుడు గోధుమ పిండితో ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసి ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేయాలి. దీపం పక్కన ఒక గ్లాసులో బెల్లం నీటిని సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత 108 సార్లు ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం పూర్తయిన తర్వాత ఓం గం గణపతయే నమో నమః అని ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు జపించాలి. ఈ 2 మంత్రాల జపం పూర్తయిన తర్వాత బెల్లం నీరు ఉన్న గ్లాసులో మన ముఖాన్ని చూసుకుంటూ శ్రీ మహావిష్ణువుకు నమస్కరించాలి. సంతానం లేని వారు అయితే స్వామి మాకు సంతాన భాగ్యం ప్రసాదించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. ఆ బెల్లం నీటిలో మన ముఖాన్ని చూస్తూ మన కోరిక చెప్పుకోవాలి. పిల్లలు మాట వినడం లేదని బాధపడేవారు మా పిల్లలు మంచి మార్గంలో నడవాలి అని ప్రార్థన చేయాలి. భావన ఎంతో ముఖ్యమైనది. జరగబోయే శుభ ఫలితం ఇప్పటికే జరిగినట్లు విశ్వాసంతో ప్రార్థించాలి. మరుసటి రోజు పిండి దీపంలో ఉన్న ఒత్తిని తీసివేసి అందులో కొద్దిగా బెల్లం ఉంచి ఆవుకి తినిపించాలి. పెసర్లు, బియ్యాన్ని నానబెట్టి చెట్టు మొదట్లో అయినా వేయాలి, లేక పక్షులకి ఆహారంగానైనా వేయాలి. ఇక బెల్లం నీరు ఉంటుంది కదా, అది చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా ప్రతి ఏకాదశికి 1 సంవత్సరం పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల చక్కని ఫలితాలు పొందవచ్చు. ఏదైనా సరే నమ్మకంతో చేయండి. హాయిగా ఉండండి.